జనబెహరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రచండ్లో కో పైలట్ గా రాష్ట్రపతి ప్రయాణం. మొదటి భారత రాష్ట్రపతిగా నిలిచిన ముర్ము. దేశవ్యాప్తంగా హెచ్పీవీని కట్టడి చేసే వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు. రాజస్థాన్ లో ప్రారంభించిన ప్రధాని మోదీ. నవీన ఆవిష్కరణకు నడుం బిగించాలి. పారిశ్రామిక వర్గాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచన. కేజ్రీవాల్ కు క్లీన్ చిట్ రావడంపై అన్నా హజారే స్పందన. కేజ్రీకి కీలక సూచన. బస్తీల బాట పట్టిన కిషన్ రెడ్డి. బస్తీవాసుల కష్టాల్ని అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి. మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వద్దని అధికారులకు ఆదేశం. తమిళనాడు మాజీ సీఎం ఓపీఎస్ డీఎంకేలో చేరడంపై స్పందించిన ఏఐఏడీఎంకే నాయకురాలు గౌతమి. తమ పార్టీని మోసం చేశారని ఆగ్రహం. జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపొందించాలి. అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోకాపేటలో రాజేశ్వర ఆలయం ఖాళీ చేయించేందుకు యత్నం. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం. లడ్డూపై చర్చంటే భయం దేనికి? సూటిగా ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. శ్రీవారి సేవలో డెకాయిడ్ జంట. తిరుమలలో అడివిశేష్, మృణాల్ ఠాకూర్. దేశంలో ఒక్కసారిగా భగ్గుమన్న బంగారం వెండి ధరలు. 3,000 మేర పెరిగిన పసిడి రేటు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్లోని జైసల్మేర్ లో ప్రచండ్ హెలికాప్టర్ లో ప్రయాణించారు. దేశీయంగా తయారైన ఈ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ లో ఆమె కో పైలట్ గా వ్యవహరించారు. ఈ హెలికాప్టర్ లో కో పైలట్ గా వ్యవహరించిన మొదటి భారత రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. ప్రయాణం సందర్భంగా కాక్పిట్ నుండి ఆమె సెల్యూట్ చేశారు. ప్రయాణానికి ముందు వైమానిక దళ అధికారులు హెలికాప్టర్స్ ఆపరేషన్ గురించి రాష్ట్రపతికి వివరించారు. ఆ తర్వాత ఆమె 25 నిమిషాల సేపు ప్రచండ్ లో ప్రయాణించి పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ను దేశ సరిహద్దుల్ని పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం జైసల్మేర్ లో జరిగిన వాయుశక్తి 2026 విన్యాసాల కార్యక్రమంలో సాయుధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో రాష్ట్రపతి పాల్గొన్నారు. రాజస్థాన్లోని అజ్మీర్ లో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శనివారం రాజస్థాన్లోని ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అజ్మీర్ లో ఆయన ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 14 సంవత్సరాల వయసు గల బాలికలకు దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం ద్వారా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి ఏడాది 14 సంవత్సరాల వయసు గల సుమారు 1.15 కోట్ల మంది బాలికల్ని లక్ష్యం చేసుకుని ఈ వ్యాక్సిన్ టీకాలు వేయనున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాను ఉచితంగా వేయనున్నారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ని నివారించే లక్ష్యంతో ఈ వ్యాక్సినేషన్ ను కేంద్రం దేశవ్యాప్తంగా ప్రారంభించిన విషయం విదితమే. దేశంలో మరిన్ని పెట్టుబడులు నవీన ఆవిష్కరణకు భారత పారిశ్రామిక వర్గాలు తక్షణమే నడుం బిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో ప్రైవేట్ రంగం సైతం కీలక పాత్ర పోషించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వరుస బడ్జెట్ల ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సైతం పెట్టుబడి వ్యయాన్ని భారీగా పెంచుతుందని గుర్తు చేశారు. టెక్నాలజీ రిఫార్మ్స్ ఫైనాన్స్ ఫర్ వికసిత్ భారత్ పై మొదటి పోస్ట్ బడ్జెట్ వెబినార్ లో ప్రధాని మోదీ ప్రసంగించారు. 11 ఏళ్ల క్రితం ప్రభుత్వ పెట్టుబడి వ్యయం 2 లక్షల కోట్లుగా ఉండేదని ఇప్పుడు అది 12 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు. రెట్టించిన ఉత్సాహ ప్రైవేట్ పెట్టుబడులు వెల్లువెత్తేలా 2026-27 బడ్జెట్ లో పలు ప్రకటన చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలు నైపుణ్యాలు కలిగిన భాగస్వాములను కలిసి కట్టుగా పనిచేస్తే అద్భుతమైన फलताल वस्तायनी आशाभाव व्यक्त చేశారు. मेरा सुझाव है कि हम एक स्पष्ट रिफॉर्म पार्टनरशिप चार्टर विकसित करें. यह गवर्नमेंट, इंडस्ट्री, फाइनेंशियल इंस्टीट्यूशंस और एकेडमिया का साझा संकल्प हो. ये चार्टर विकसित भारत की यात्रा का बहुत अहम दस्तावेज बनेगा. उद्योग जगत को फ्रेश इन्वेस्टमेंट और इनोवेशन के साथ आगे आना होगा. फाइनेंशियल इंस्टीट्यूशंस और एनालिटिक्स को प्रैक्टिकल सॉल्यूशन तैयार करने में मदद करनी होगी और मार्केट कॉन्फिडेंस को मजबूत करना होगा. जब गवर्नमेंट, इंडस्ट्री और नॉलेज पार्टनर्स एक साथ आगे बढ़ते हैं तब रिफॉर्म्स रिजल्ट में बदलते हैं. तभी अनाउंसमेंट्स जमीन पर अचीवमेंट्स बन जाते हैं. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మనీషా సిసోడియాతో పాటు మరో 21 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. సాక్ష్యాధారులు లేవంటూ కోర్టు వారికి భారీ ఊరట కల్పించింది. కేజ్రీవాల్, సిసోడియాకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని అన్నా హజరే స్వాగతించారు. న్యాయ వ్యవస్థ అత్యున్నతమైందని, ఈ వ్యవస్థ లేకుంటే గందరగోళ పరిస్థితి, అశాంతి నెలకొంటుందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో కోర్టు తీర్పును అందరూ స్వాగతించారని ఆయన పేర్కొన్నారు. గతంలో తాను కేజ్రీవాల్ పై విమర్శలు చేసినప్పుడు కోర్టు అప్పటికింకా ఎలాంటి తీర్పును వెలువరించలేదని వివరణ ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆయన సలహా ఇచ్చారు. వ్యక్తిగతంగా లేదా పార్టీ గురించి మాత్రమే ఆలోచించకుండా సమాజం, దేశం కోసం పనిచేయాలని హితో పలికారు. ఇంత పెద్ద దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ వల్లే దేశం సరైన మార్గంలో నడుస్తుందని అన్నారు. బలమైన న్యాయ వ్యవస్థ లేకుంటే నేరస్తులతో పైచేయి అవుతుందని వ్యాఖ్యానించారు. न्याय व्यवस्था के आधार पर चला है. न्याय व्यवस्था ये सर्वोच्च व्यवस्था पे इतना बड़ा देश है. पक्ष, पार्टी, जाति, पाति, धर्म, इतना बड़ा देश है, फिर भी सही सलामत चल रहा है. इसका कारण न्याय व्यवस्था है. न्याय व्यवस्था के आधार पर हमें चलना ही पड़ेगा. अगर न्याय व्यवस्था नहीं होती तो ये गुंडे, लफंगे, धोखे दंगे सब होना चाहिए. लेकिन न्याय व्यवस्था है, इसलिए सही देश चला है. इसलिए मैंने पहले अरविंद केजरीवाल के बारे में जो कुछ कहा होगा, लेकिन न्याय व्यवस्था का निर्णय नहीं कहा. अभी न्याय व्यवस्था ने निर्णय दे दिया कि उनका कोई दोष नहीं है, तो मानना पड़ेगा. न्याय व्यवस्था सर्वोच्च व्यवस्था है. उस टाइम पर न्याय व्यवस्था का निर्णय नहीं था ना, ये तो मौका हवा में बोल रहे थे. अगर न्याय व्यवस्था का निर्णय होता तो हम ऐसा में नहीं बोलते. निर्णय नहीं था. अरविंद केजरीवाल ने कहा है कि बीजेपी ने साजिश करके हमारे ऊपर झूठा केस दर्ज किया और हमारी पार्टी करने की कोशिश की. तो उनका प्रश्न है. पक्ष और पार्टी का मेरा कोई लेन देन नहीं.
मैं कभी पक्षवार पार्टियों के नजदीक गया नहीं। సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్ సీతాఫల్ మండి మెట్టిగూడ డివిజన్లలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు పర్యటించారు. గల్లీ గల్లీ తిరుగుతూ బస్తీ వాసుల కష్టాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన మౌలిక వస్తువుల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. బీజేపీని రాజకీయంగా దెబ్బతీసి నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించేందుకు ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రజల సమస్యల్ని గాలికి వదిలేశాయని విమర్శించారు. जो हॉलिडेज आते हैं, जो बच्चियों में यूथ के लिए, स्टूडेंट्स के लिए स्पोर्ट्स फैसिलिटीज बढ़ाना चाहिए, मगर हैदराबाद जीएचएमसी पूरा 4-5 साल से इस समर में स्पोर्ट्स का जो ही सहयोग नहीं दे रहे। दूसरा, ड्रिंकिंग वाटर का क्राइसिस होता है। ड्रिंकिंग वाटर के संबंधित तो जो 1.5 घंटा 1 घंटा से 1.5 घंटा तक मिनिमम पानी अच्छा प्रेशर से देना चाहिए, मगर हैदराबाद में स्थिति नहीं है। हैदराबाद में पॉपुलेशन बढ़ रहे, नए नए कॉलोनीज, नए नए अपार्टमेंट, कंक्रीट जंगल बढ़ रहे, मगर उसका संबंधित तो जितना पानी बढ़ाना है हैदराबाद के लिए, वो कृष्णा से हो, गोदावरी से हो, पानी बढ़ा रहे नहीं। उनके कारण से हैदराबाद 3 म्युनिसिपल कॉर्पोरेशन किया, 150 डिवीजन से 300 डिवीजन हो गया, 300 डिवीजन हो गया, मगर कोई बजट नहीं बढ़ा, कोई पीने का पानी लाने की व्यवस्था नया नहीं किया है, ट्रांसपोर्ट की व्यवस्था ठीक नहीं है, बसेस भी नहीं बढ़ाया। जितने केंद्र सरकार जो बसेस दिया है वही बढ़े, मगर तेलंगाना सरकार से बसेस खरीद के नया बसेस पहला हैदराबाद में ट्रैफिक के संबंधित इंट्रोड्यूस नहीं किया है। और जो फिर मई जून से जो बरसात आते हैं, अभी से जो स्टॉर्म वाटर लाइन्स में सिल्ट निकालना पड़ेगा, वो भी काम नहीं चल रहे। यही सही समय है वो सिल्ट निकालने का, क्योंकि हैदराबाद में एक बूंद पानी अगर बरसात में आए तो रोड के ऊपर जाते हैं, लोगों को तकलीफ होता है। हैदराबाद एक रिवर के जैसा हो जाता है पूरा बसिया। इसके लिए जीएचएमसी ने अभी तुरंत क्योंकि फरवरी मार्च में पूरा सिल्ट निकालना चाहिए। आप देखते रहो। తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఏఐఏడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్ సెల్వం అధికార డీఎంకే పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఈ చేరిక తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ విషయమై ఏఐఏడీఎంకే నాయకురాలు గౌతమి మాట్లాడారు. అమ్మ మద్దతుతో ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చున్న ఓ పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరడం ద్వారా పార్టీని మోసం చేశారని విమర్శించారు. ரெண்டு மாபெரும் தலைவர்களால அடையாளம் காட்டப்பட்ட ஒரு தலைவர் அப்படின்னு சொல்லிட்டு இத்தனை வருஷமா இத்தனை தசாப்தங்களா சொல்லிக்கிட்டு அதுக்கப்புறம் அம்மாவால காட்டப்பட்டு 2 தடவை தமிழ்நாட்டுடைய முதலமைச்சர் பதவியும் அவங்க ஏற்ற இவ்வளவு அம்மாவால கிடைச்ச ஒருத்தர் இன்னைக்கு அவருடைய இந்த ஒரு மூத்த தலைவர் அப்படின்னு சொல்லிக்க கூடிய ஒரு அளவுல இருக்கிற ஒரு நிலையில யாரு திமுக அதிமுகவுக்கு மட்டும் இல்ல அம்மாவுக்கு இவ்வளவு துரோகம் பண்ணியிருக்காங்க, இவ்வளவு துன்படுத்திருக்காங்க அப்படிங்கிற அந்த கட்சிக்கு யாரு அதிமுக ஆரம்பத்தில இருந்து தீய சக்தி அப்படின்னு சொல்லி அவ்வளவு கடுமையா நம்ம எதிர்க்கிறோமோ அந்த கட்சியில போய் சேர்றது அப்படிங்கிறது ஒரு துரோகத்தின் உச்சகட்டம், அவகாசவாதத்தின் உச்சகட்டம். யாருக்கு ஏற்படுத்துது? அவருக்கு ஏற்படுத்துது அப்படின்னு சொல்லியிருக்காரு. அவருடைய மகன் ரவீந்திரநாத் போய் இறந்திருக்காங்க. தொடர்ந்து இந்த அதிமுக அழிவு பாதையில கொண்டு போறதா அவர் குற்றம் சாட்டியிருக்காரு. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 3 కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ ప్రాంతంలో అనుమతుల రుసుములు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో చేపట్టే పనులు తొలుత చేపడతామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా
ముఖ్యమంత్రి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, పలు ప్రాంతాల్లో చెత్త ఎక్కడ వేయాలో తెలియక ప్రజలు ఖాళీ ప్రదేశంలో వేస్తున్నారని, ముందుగా చెత్త వేయాల్సిన ప్రాంతాన్ని గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలుషిత పాలు తాగి అనారోగ్యం పాలై రాజమండ్రిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలు, బాధితుల ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. కలుషిత పాలు కారణంగా అనారోగ్యం పాలైన వారికి ప్రభుత్వమే అన్ని రకాలుగా అండగా ఉంటూ మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నామన్నారు. ముంబై నుండి యాంటీ డోసులు తీసుకొచ్చి బాధితులకు అందిస్తున్నామని తెలిపారు. కలుషిత పాలు తాగిన వారి ఆరోగ్య సంబంధిత విషయాలపై ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ సిబ్బంది మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. కల్తీ పాల కారణంగా అనారోగ్యం పాలైన 15 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామన్నారు. కల్తీ పాలు సరఫరా జరిగిన చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ లో ఎమర్జెన్సీ వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచామని తెలిపారు. కావాలనంటే ఇంకా ఫర్దర్గా ఇంకా మీరు ఎక్కడికి తీసుకెళ్లాలన్నా సరే కుటుంబ సభ్యులతో డాక్టర్లతో మాట్లాడి ఏమని చెప్పారు మనం హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతానికి తరలించడం అనేది అంత శ్రేయస్కరం కాదు అని డాక్టర్లు చెప్పడంతో ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్స్ని ఒక టీంని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజమండ్రి పంపించి వైద్యవంతులు ఆయన సూచనల ప్రకారమే ఈరోజు హైదరాబాద్ నుంచి మరి డాక్టర్ సుభాష్ కౌర్ ఈయన సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కిమ్స్ హైదరాబాద్ హాస్పిటల్ నుంచి, అదేవిధంగా డాక్టర్ కార్తిక్ కుమార్ మెడికల్ కేర్ స్పెషలిస్ట్ అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నుంచి, అదేవిధంగా డాక్టర్ ఆదర్శ్ లింగం శెట్టి సీనియర్ కన్సల్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏఐసి హైదరాబాద్ నుండి, డాక్టర్ వెంకటకృష్ణ చైతన్య సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజీ కిమ్స్ హైదరాబాద్. అంటే ఈ రకంగా మరి వివిధ హాస్పిటల్స్ అంటే అపోలో, ఏఐజీ, కిమ్స్ వంటి హైదరాబాద్ ప్రముఖ హాస్పిటల్ ఉండేటువంటి సీనియర్ కన్సల్టెంట్స్ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఆ టీంను కూడా ఈరోజు హైదరాబాద్లో బయలుదేరారు. మధ్యాహ్నం ఈరోజు రాజమండ్రి చేరుకోబోతున్నారు. మరి వారందరి యొక్క సూచనల ప్రకారం వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ ఇవన్నింటినీ కూడా రవిరాజు గారిని కూడా అదేవిధంగా ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేసుకుని ఇంకా బెటర్ ఎట్లా చేయాలి, ఫర్దర్గా వీళ్ళకి డయాలసిస్ ఇక్కడ న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చిన వాటిని ఎట్లా మనం ఏం చేయాలి కోఆపరేట్ చేసుకుంటాం. చేతని హెల్త్ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు. ఎంత ఖర్చు అయినా కూడా వెనకాడకుండా బెస్ట్ ఎంత స్పెసిఫిక్గా అవసరం కూడా మీరు వాళ్ళు పిలిపించండి. నేటి సమయంలో అవసరమైతే నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం అని క్లియర్గా సూచన ప్రకారం ఈరోజు బెస్ట్ ట్రీట్మెంట్ అందుతుంది. ఇప్పుడు కూడా మేము ఎవరైతే పేషెంట్స్ వాళ్ళు కొన్ని బంధువులు కూడా మేము అడిగాం. ఇప్పుడు ఇచ్చే ఫర్దర్గా కావాలి ఎన్ని రకాల సహాయం మంచి వాళ్ళు కూడా జరుగుతుంది. కోకాపేట నియో పోలీసులోని విశాఖ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు రెవెన్యూ అధికారులు పోలీసులు చేరుకున్నారు. దీంతో ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటనపై బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయమే మాజీ మంత్రి ఆలయం వద్దకు చేరుకున్నారు. పీఠ నిర్వాహకులను భయాందోళనకు గురి చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూల్చడం తప్ప మరో పని లేదని ఆయన మండిపడ్డారు. ఖమ్మంలో పేదల ఇండ్లు కూల్చారని ఇప్పుడు హైదరాబాద్ లో శారదా పీఠం కూలుస్తున్నారని ఫైర్ అయ్యారు. మైనింగ్ కోసం సీఎం మేనల్లుడికి భూములు కేటాయించారని, సీఎం అల్లుడికి ఇవ్వడానికి 17 ఎకరాలు దొరికాయని ఆయన ఆరోపించారు. శారదా పీఠానికి కేటాయించిన 2 ఎకరాలు ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. రాత్రి 11 గంటలకు పోలీసులు ఎంఆర్ఓ వచ్చారని, తాను ఉదయం 8 గంటలకే స్థలానికి చేరుకున్నామని హరీష్ రావు తెలిపారు. తాను వచ్చేసరికి పోలీసులు ఎంఆర్ఓ ఆరే వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. సీఎంకు దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు కానీ మంత్రి శ్రీధర్ బాబు అయినా చెప్పాలి కదా అని ప్రశ్నించారు. ఇక్కడ పూజలు చేయొద్దని పోలీసులు ఎలా ఆపుతారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శారదా పీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో దాదాపు 16 దేవాలయాలు నడుస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు హైదరాబాద్ లో ఉన్నారు. మరి శారదాపీఠం వైజాగ్ లో ఉంటే హైదరాబాద్ లో కూడా శారదాపీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణం అయిపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ ఒక గోశాల నిర్మాణము, నిత్య అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా వేద పాఠశాల ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు. అంటే వేదం ఎక్కడుంటే అక్కడ మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు?
ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్ లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా శారదాపీఠం వెంటపడ్డావు? ఇంకెక్కడ స్థలం లేదా నీకు? ఇగో ఇది నేను సమాచార హక్కు చట్టంలో ఈ కోకాపేట్లో సర్వే నంబర్ 239, 240లో మైనింగ్ కోసం ఎవరికైనా భూములు కేటాయించారా అని నేనే అడిగాను. అడిగితే ఇది ప్రభుత్వం యొక్క సమాధానం. ఇందులో స్పష్టంగా చెప్పినారు, సర్వే నంబర్ 239, 240లో భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వారికి మేము 10 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. కేటాయించింది 10 ఎకరాలు, కబ్జా పెట్టింది 17 ఎకరాలు. అఫ్ కోర్స్ ఇదంతా మళ్ళా వేరే విషయం. ఓఆర్ఆర్ కు 1 కిలోమీటర్ దూరంలో క్రషర్లు పెట్టకూడదని, ఎలాంటి మైనింగ్ యాక్టివిటీ చేయకూడదని గతంలోనే హెచ్ఎండిఏ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఓఆర్ఆర్ కు కిలోమీటర్ లోపలే ఉన్నా నీ అల్లుడికి అప్పచెప్పినవు. ఇది నువ్వు ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వెనుక ఎవరున్నారు? దీని వెనుక నీ అల్లుడి మనుషులు దీని వెనుక ఉన్నారు. దీని వెనుక దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, నీ మేనల్లుడు రమేష్ రెడ్డి అనుచరులు ఈ క్రషర్ వెనుక ఉన్నారు. నీ మేనల్లునికి జాగియడానికి 17 ఎకరాల భూమి మాత్రం నీకు దొరుకుతుంది. కానీ శారదాపీఠం ప్రజలకు ఇలా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి శారదాపీఠం, భక్తులకు వేదికగా ఉన్న ఈ శారదాపీఠమే నీకు కనబడ్డదా కూల్చడానికి? వాటర్ వర్క్స్ కట్టడానికి నీ అల్లుడికి ఇచ్చిన క్రషర్ భూమి పనికిరాదా? అంటే నీ అల్లుడి అనుయాయులకు 17 ఎకరాల భూమి ఇస్తావు, క్రషర్లు పెడతావు. ఈ పక్కన బిల్డర్లందరూ నా అల్లుడి దగ్గరనే కంకర కొనాలంటావు, నా అల్లుడి దగ్గర కొంటేనే మీకు అనుమతులు ఇస్తా అంటావు. అల్లుడికి ఇవ్వడానికి 17 ఎకరాలు దొరికింది, కానీ శారదాపీఠం 2 ఎకరాలు మాత్రం కూల్చడమేనా నీ పని? కల్తీ నెయ్యి ముసుగులో చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడకపోయి ఉంటే ఇందాపూర్ హెరిటేజ్ సంబంధంపై చర్చించడానికి కూటమి నాయకులు ఎందుకు భయపడిపోతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వెలగపూల్లోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు. 4 రోజులుగా తిరుమల లడ్డు వ్యవహారంపై చర్చకు పట్టుబడుతుంటే ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆక్షేపించారు. ఈ అంశంపై చర్చకు బీఎస్సీలు అంగీకరించి తర్వాత సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలంలో కావచ్చు, స్వతంత్రం ముందు కావచ్చు, స్వతంత్రం తర్వాత కావచ్చు, ఆ స్వామి వారిని అవమానించిన ఏకైక రాజకీయ నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మతానితో అటాచ్ చేసి ఒక మత పార్టీగా ఉంచాలి, జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులుగా దూరంగా చేయాలి, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కాలి అనే ఒకే ఒక దుర్బుద్దేశంతో ఈరోజు స్వామివారిని లాక్కొచ్చిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరున్నారంటే ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. ఆ రిపోర్ట్లో ఉందని చెప్పి ఇంకొక అబద్ధం చెప్పాడు. తీరా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇందులో ఏ యానిమల్ ఫ్యాట్ లేదు స్వామి, ఓన్లీ పామ్ ఆయిల్ ఉందామో అని చెప్పి సందేహం కలిపితే మళ్ళీ కొత్త కెమికల్ అని చెప్పి మళ్ళీ కొత్త డ్రామా ఆడాడు. డ్రామా ఆడిన తర్వాత చూడండి విధి, స్వామివారి మహత్యం చూడండి. స్వామివారి మహత్యం ఏంటంటే ఎవరైతే నా మీద నిందేశారో, ఎవరైతే స్వామివారి మీద నిందేశారో ఆ స్వామివారి మహత్యం ఏంటంటే అసలు కల్తీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందిరా స్వామి అని చెప్పి స్వామివారే మాకు అపారమైన జ్ఞానాన్ని అనుభవించారు. హెరిటేజ్ కంపెనీ అంటే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి ఇందాపూర్ అనే బ్రాంచ్ ఉంది, ఆ ఇందాపూర్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఆ ఇందాపూర్లో కాదురా స్వామి, ఇందాపూర్ లాంటివి ఇంకా 22 ఉన్నాయి. అది బోలే బాబా కావచ్చు, సంఘం కావచ్చు, వైష్ణవి కావచ్చు, ఆలీబాబా కావచ్చు, ఇటువంటి డైరీలన్నిటికీ కూడా నెయ్యి సప్లై చేసింది ఒక్క హెరిటేజే. ఆ హెరిటేజ్ నుంచే నెయ్యి వెళ్ళింది. ఆ హెరిటేజ్కి ఓనర్ చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు గారే
తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపి కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామివారిని డెకాయిట్ చిత్ర యూనిట్ దర్శించుకుంది. శనివారం ఉదయం జరిగిన వీఐపీ విరామ దర్శనంలో హీరో అడవిశేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. త్వరలో విడుదల కానున్న తమ చిత్రం డెకాయిట్ ఘన విజయం సాధించాలని కోరుకుంటూ వీరు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అడవిశేష్, మృణాలను చూసేందుకు అభిమానులు ఎగబడడంతో కొద్దిసేపు అక్కడ కోలాహలం నెలకొంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగం పెంచింది. గురువారం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న శేష్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. నిన్ననే యాక్చువల్లీ ఐఐటి తిరుపతిలో మా సినిమా రూబరు సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చామండి. ఇక్కడ దాకా వచ్చినప్పుడు స్వామివారి దర్శనం అవ్వాలి కదా, సో అది లేకుండా వెళ్ళబుదే లేదు. సో ఇప్పుడు ఒక కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. ప్రసాదం కూడా చాలా బాగుంది అండ్ చాలా 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 హ్యాపీగా జరిగిందండి. చాలా హ్యాపీగా ఉన్నాం. టీటీడీకి చూసుకున్న వాళ్ళందరికీ కూడా మా థ్యాంక్స్ అండ్ మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో मच. फिल्म का डेकोरेट के लिए प्रार्थना की सबसे पहली बार यहाँ पर आई, मुझे बहुत अच्छा लगा. दर्शन बहुत अच्छे से हुए. बस आशा करते हैं कि हमेशा हर साल आते हैं. దేశంలో బంగారం, వెండి ధరలు సామాన్యుల అంచనాలకు అందని విధంగా మారుతున్నాయి. 2 రోజుల పాటు దాదాపుగా స్థిరంగా కొనసాగిన ధరలు శనివారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దేశంలో బంగారం ధర సగటున 3,000 మేర పెరగగా వెండి ధర కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఎగబాకింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం శనివారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1,64,730కు చేరుకుంది. నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే ఏకంగా 3,160 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర కూడా 2,900 మేర పెరిగి 1,51,000కు చేరుకుంది. నగరంలో వెండి ధర కూడా 5,000 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి 3 లక్షలకు ఉంది. ముంబై, కర్ణాటక, బెంగళూరు నగరాల్లో మేలిమి బంగారం 1,64,730గా ఉంది. ఢిల్లీలో 1,64,880 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర చెన్నైలో 1,52,000గా ఉంది. ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో 1,51,000 వద్ద కొనసాగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రచండ్లో కో పైలట్ గా రాష్ట్రపతి ప్రయాణం. మొదటి భారత రాష్ట్రపతిగా నిలిచిన ముర్ము. దేశవ్యాప్తంగా హెచ్పీవీని కట్టడి చేసే వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు. రాజస్థాన్ లో ప్రారంభించిన ప్రధాని మోదీ. నవీన ఆవిష్కరణకు నడుం బిగించాలి. పారిశ్రామిక వర్గాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచన. కేజ్రీవాల్ కు క్లీన్ చిట్ రావడంపై అన్నా హజారే స్పందన. కేజ్రీకి కీలక సూచన. బస్తీల బాట పట్టిన కిషన్ రెడ్డి. బస్తీవాసుల కష్టాల్ని అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి. మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వద్దని అధికారులకు ఆదేశం. తమిళనాడు మాజీ సీఎం ఓపీఎస్ డీఎంకేలో చేరడంపై స్పందించిన ఏఐఏడీఎంకే నాయకురాలు గౌతమి. తమ పార్టీని మోసం చేశారని ఆగ్రహం. జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపొందించాలి. అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోకాపేటలో రాజేశ్వర ఆలయం ఖాళీ చేయించేందుకు యత్నం. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం. లడ్డూపై చర్చంటే భయం దేనికి? సూటిగా ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు.
శ్రీవారి సేవలో డెకాయిడ్ జంట తిరుమలలో ఆదివిశేష్, మృణాల్ ఠాకూర్. దేశంలో ఒక్కసారిగా భాగ్గుమన్న బంగారం వెండి ధరలు 3,000 మేర పెరిగిన పసిడి రేటు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.